హలో ఫ్రెండ్స్, నేను రాంబాబు. ఈరోజు వీడియోలో మనం జనరేటర్ కమిషనింగ్ అంటే ఏంటి, జనరేటర్ కమిషనింగ్ ఎలా చేస్తారు అనేది ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం. చాలామంది జనరేటర్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తారు. సో అలా స్టార్ట్ చేయకుండా మనం ప్రాపర్గా అన్నీ చెక్ చేసి స్టార్ట్ చేయడాన్ని కమిషనింగ్ అంటారు. ఈ కమిషనింగ్ మన ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఇప్పుడు మహీంద్రా అయితే మహీంద్రా తరపున, అలానే ఐచర్ అయితే ఐచర్ తరపున, టాటా అయితే టాటా తరపున ఎవరైతే ఉంటారో వాళ్ళు అఫీషియల్గా వచ్చి జనరేటర్ని ఫిజికల్గా అండ్ మెకానికల్గా, ఎలక్ట్రికల్గా ఈ 3 రకాలుగా చెక్ చేసిన తర్వాత జనరేటర్ని కమిషనింగ్ చేసి వాళ్ళు దాన్ని ఆథరైజ్డ్ అఫీషియల్ వెబ్సైట్లో పాపులేషన్లో యాడ్ చేస్తారు. దీన్నే కమిషనింగ్ అంటారు. ఓకే, అసలు జనరేటర్కి కమిషనింగ్ ఎందుకు అవసరం అనేది ఇప్పుడు చెప్తా. చూడండి, ఫ్యాక్టరీ నుంచి మనకి బై ట్రాన్స్పోర్ట్లో జనరేటర్ అనేది సైట్లోకి రీచ్ అవుతుంది. సో సైట్లో రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళు అన్లోడింగ్ చేసేటప్పుడు కానీ, అలానే ఏమైనా ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, ఆ టైంలో ఏంటి అంటే ఇప్పుడు ఆ విషయాలు ఏం తెలియకుండా డైరెక్ట్గా మనం స్టార్ట్ చేసామనుకోండి, సో దానికి వారంటీ అనేది రాదు. సో ఆ టైంలో ఏంటి అంటే ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఒక ఆథరైజ్డ్ పర్సన్ వచ్చి దాన్ని ఫిజికల్గా చెప్పాగా ఇంతకుముందు, ఫిజికల్గా ఆల్రెడీ ఎలక్ట్రికల్గా మెకానికల్గా అన్నీ చెక్ చేసిన తర్వాత సో రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో జనరేటర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని రాస్తే అక్కడ నుంచి మనకు వారంటీ అనేది స్టార్ట్ అవుద్ది. లేకుండా మనం స్టార్ట్ చేసి ఏదైనా కంప్లైంట్ వచ్చినా సరే ఆ ఇంజిన్ నెంబర్ కానీ, ఆ డీజీ సెట్ సీరియల్ నెంబర్ కానీ వాళ్ళ పాపులేషన్లో ఉండకపోయేటప్పుడు ఏంటి అంటే మనం ఫర్దర్గా ఏమైనా వారంటీ క్లెయిమ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని ఖచ్చితంగా మనం సైట్లో జనరేటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆథరైజ్డ్ పర్సన్తో మనం కమిషనింగ్ చేయించుకోవాలి. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇందులో మనం చెక్ చేసేది నేను ఆల్రెడీ చెప్పాను. ఫిజికల్గా ఏంటి అంటే చూడండి, మన క్యానోపీ మొత్తం కవర్ చేసి వస్తుంది. సో కవర్ చేసి వచ్చేటప్పుడు అవి ఏమైనా డ్రాగ్ చేయొచ్చు, దీనికి తగిలి పెయింట్ ఊడిపోవటం కానీ, లేదంటే ఇంకేదైనా సంథింగ్ ఆ మెకానికల్ మూమెంట్ పార్ట్స్కి అది బెండ్ అయ్యి తగలటం కానీ జరగవచ్చు ఒకటి. లేకపోతే అన్లోడింగ్ చేసేటప్పుడు ఏమైనా వాళ్ళు సరిగ్గా చేయక కింద పడిపోయి ఏదైనా మెకానికల్గా ఇష్యూ రావచ్చు. సో ఉండొచ్చు ఏదైనా ప్రాబ్లం. సో అందుకని మనం ఫస్ట్ ఫిజికల్గా వచ్చిన ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఫిజికల్గా మొత్తం జనరేటర్నే చెక్ చేస్తారు. ఏమైనా మిస్ అయ్యా, ట్రాన్స్పోర్ట్లో ఏమైనా లూజ్ అయిపోయి కింద పడిపోయా అనేసి ఇవన్నీ ఫిజికల్గా చెక్ చేస్తారు. అలానే చూడండి, జనరేటర్ యాజ్ పర్ ద డిజైన్ ప్రకారం ఏంటి అంటే మనకి డౌన్లో డీజిల్ ట్యాంక్ని ప్లేస్ చేస్తారు. సో ప్లేస్ చేసేటప్పుడు చెప్పాక ట్రాన్స్పోర్ట్లో ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కింద నుంచి పైకి ఏమైనా గుచ్చుకొని డీజిల్ ట్యాంక్ ఏమైనా లీకేజ్ అవుతుందా, లేకపోతే ట్రాన్స్పోర్ట్లో వైబ్రేషన్కి ఫ్యూయల్ పైప్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, 1 by 1 ఏదైనా జరగచ్చు. ఎందుకంటే వైబ్రేషన్లో ఏదైనా ఐరన్ పార్ట్కి టచ్ అయ్యి రబ్బర్ ట్యూబ్స్ ఉన్నా, ప్లాస్టిక్ ఉన్నా సరే అవ్వచ్చు. సో అవి చెక్ చేస్తారు. ఏదైనా స్క్రూ బిగించడం మర్చిపోయినా, ఏదైనా లూజ్గానే ఉండిపోయినా సరే ఇలాంటివి కూడా కమిషన్ టైంలో చెక్ చేస్తారు. సో ఇది మన ఫిజికల్గా బయట బాడీ లోపల ఎక్కడైనా ఇంజిన్కి కానీ, ఆల్టర్నేటర్కి కానీ ఇంకేమైనా డ్యామేజ్ అయ్యాయి ట్రాన్స్పోర్ట్లో. చూడండి, జనరేటర్కి ఇంకొకటి ఏంటి అంటే మన కింద ఏవిఎం ప్యాడ్స్ ఉంటాయి. ఏవిఎం ప్యాడ్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి, జనరేటర్ అయితే ఇప్పుడు సైట్లో రీచ్ అయిన తర్వాత ఒక ప్లేస్లో ఫిక్స్గా ఉండిపోద్ది. బట్ ట్రాన్స్పోర్ట్లో ఏంటి అంటే రోడ్డు స్మూత్గా ఉంటే స్మూత్గా వెళ్తుంది. ఒకవేళ వెహికల్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనుకోండి, లోపల ఇంజిన్లో పార్ట్స్ కూడా అటు ఇటు మూమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి టైంలో ఏవిఎం ప్యాడ్స్, యాంటీ వైబ్రేషన్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ ప్యాడ్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యా అనేది అది ఫిజికల్గా చెక్ చేస్తారు. దాంతోపాటు చెప్పాక వైబ్రేషన్ అయ్యేటప్పుడు అటు ఇటు అవుద్దని ఆ టైంలో కంపెనీ నుంచి, ఫ్యాక్టరీ నుంచి ఎలా అయితే అలైన్మెంట్లో వచ్చాయో, సో సైట్లో రీచ్ అయిన తర్వాత, ఇన్స్టాలేషన్ అయిన తర్వాత కూడా అదే పొజిషన్లో ఉన్నాయా, లేదంటే మిస్ అలైన్మెంట్ ఏమైనా అయ్యాయా అనేది చెక్ చేస్తారు.
ఇంకా ఇంజిన్కి ఆల్టర్నేటర్కి మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా, లేదంటే ఫ్యాక్టరీలో ఫిక్స్ చేసే విధంగానే ఉందా లేదా అనేది ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకుంటాం అన్నమాట ఫిజికల్గా. ఇంకా మెకానికల్గా చెప్పాను కదా, ఫ్యూయల్ సెక్షన్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ పరంగా కేబుల్స్ ఏమైనా లూజ్ అయ్యి ఊడిపోయా, అలానే ఎంసీబీ ఏమైనా పొజిషన్లు ఏమైనా మారాయా, ఏమైనా లూజ్ కాంటాక్ట్స్ అయ్యా, అవన్నీ మనం ఎలక్ట్రికల్గా చెక్ చేసుకుంటాం. ఈ ప్రాపర్గా ఈ 3 పాయింట్స్ చెక్ చేసిన తర్వాత జనరేటర్కి ఇంకా ఈ ప్యానల్ జనరేటర్ వరకు అయిపోయింది. సో ఎక్స్టర్నల్గా మనం ఏమేమి చేస్తాం, జనరేటర్ని ఎక్స్టర్నల్గా మనం లోడ్ కేబుల్ కనెక్ట్ చేస్తాం, అలానే ఎర్త్ కనెక్ట్ చేస్తాం. సో ఇవి కూడా మనం ప్రాపర్గా కనెక్ట్ చేసామా, సైట్లో వాళ్ళు చేసుకుంటే సైట్లో వాళ్ళు చేయొచ్చు, లేదు మనం వెళ్ళేటప్పుడు మన అండర్లో ఎలక్ట్రీషియన్ అయినా చేయొచ్చు. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఒకవేళ వాళ్ళే చేశారనుకోండి వర్క్, మనం అన్నీ అబ్జర్వ్ చేయాలి, ఏమైనా లూజ్ ఉన్నాయా అనేది 1-2 సార్లు ఎలక్ట్రికల్ మనం చెక్ చేసుకోవాలి. ఎర్త్ అంతా ప్రాపర్గా ఉందా, లోడ్ కేబుల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారా, ఆటోమేటిక్ అయితే మెయిన్స్ ఇన్పుట్ అండ్ డీజీ లోడ్ కేబుల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలానే సెమీ ఆటోమేటిక్ అయితే సెన్సింగ్ కేబుల్స్ ఇచ్చారా లేదా, మాన్యువల్ అయితే బ్యాటరీ ఛార్జింగ్ కనెక్షన్ ఉందా లేదా అనేది ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం. ఇది లోవర్ కేవీలు అనుకోండి, లోవర్ కేవీ జనరేటర్లు అనుకోండి, 10, 15, 25, 30, 50, 62 అప్ టు 100 కేవీ లోపల అనుకోండి, సింపుల్గానే ఉంటుంది, ఏం లేదు. ఫిజికల్గా చెక్ చేస్తాము, డీజిల్ ఫిల్ చేస్తాము, డీజిల్ ఫిల్ చేసిన తర్వాత లోడ్ కనెక్షన్ పెట్టి మనం లోడ్ లేకుండా ఐడియల్ రన్లో ఒక 5 minutes అంటే బ్యాటరీ కనెక్షన్ పెట్టేసి ఎగ్జాస్ట్ ఎటు కావాలో అటు పొజిషన్ చేంజ్ చేసిన తర్వాత మనం ఒకసారి మాన్యువల్గా స్టార్ట్ చేస్తాం అన్నమాట. లోవర్ కేవీలు అయితే అంటే లోవర్ కేవీకి ప్రీ ఇన్స్టాలేషన్ ఏమి ఉండదు, జనరేటర్కి ఎర్త్ పాయింట్స్ కావాలి. లోవర్ కేవీ అయితే 2 పాయింట్స్ సరిపోతాయి, బాడీకి ఒకటి, న్యూట్రల్కి ఒకటి. సో జనరేటర్ బేస్మెంట్ హైట్ 1 feet, లెంత్ అనేది ఒక 8 feet అండ్ 8/6 అలా ఉంటే మనకి జనరేటర్ చుట్టుపక్కల ఓపెన్ చేయడానికి బాగానే ఉంటుంది. లోవర్ కేవీలన్నీ డీజీ చూడడానికి చిన్నగా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం స్మాల్ స్పేస్లో అవి సఫిషియెంట్గా ఉంటాయి. అలానే ఎయిర్ వెంటిలేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇది లోవర్ కేబుల్లో పెద్దగా ఏమి ఉండదు. ఇవన్నీ పాయింట్స్ చెప్పిన తర్వాత లోడ్ కేబుల్ అన్నీ కనెక్ట్ చేసిన తర్వాత బ్యాటరీ కనెక్షన్ ఇచ్చేసి ఎగ్జాస్ట్ పొజిషన్ పెట్టేసి మనం డీజీని మాన్యువల్గా స్టార్ట్ చేస్తాం. మాన్యువల్గా స్టార్ట్ చేసి వోల్టేజ్ ప్రాపర్గా వస్తుందా లేదా 2 సార్లు మనం స్టాప్ చేసి మధ్యలో 5 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఈ టైంలో ఏమవుద్ది అంటే ఒకవేళ ఎయిర్ లీకేజెస్ ఏమైనా ఎయిర్ గ్యాప్ వచ్చింది అనుకోండి, డీజీ 2సారి స్టార్ట్ అవుతుంది. సో ఎయిర్ లాక్ అవుతుంది అని మనం చెక్ చేసి ఫ్యూయల్ లైన్ చెక్ చేస్తాం. సో ఇలాగా మనం ఫ్యూయల్కి సంబంధించి చెక్ చేస్తాం. ఏం లోడ్ లేకుండా ఇంకా ఎలక్ట్రికల్ పరంగా ఏంటి అంటే లోడ్ ఏం లేకుండా మనం స్టార్ట్ చేసాం అనుకోండి, వోల్టేజ్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఇంజిన్ ప్రాపర్ ఆర్పిఎం మెయింటైన్ చేస్తుందా లేదా, అలానే ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా వస్తుందా లేదా, ఇవన్నీ మనం ఎలక్ట్రికల్ పరంగా చెక్ చేసుకుంటాం. సో దాని తర్వాత ఏంటి అంటే ఇంకా లోడ్ ఎలాగా కనెక్ట్ చేసి ఉంది కాబట్టి సో లోడ్ ఆన్ చేసి ఒకసారి ఒక 5 to 10 minutes లోడ్ ఆన్ చేసుకొని రన్ చేసుకుంటాం. ఇది లోవర్ కేవీలకి అయితే. అదే హయ్యర్ కేవీ అనుకోండి, హయ్యర్ కేవీ అయితే మనకు ముందుగానే కమిషనింగ్ కన్నా ముందు, ఇన్స్టాలేషన్ కన్నా ముందే ప్రీ ఇన్స్టాలేషన్ అని ఒకటి ఉంటుంది. ఈ ప్రీ ఇన్స్టాలేషన్లో మనం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంత కేవీ అంటే అప్ టు 100 నుంచి పైకి ఉన్నదంతా హయ్యర్ కేవీయే. సో మనం ఏం చేస్తాము అంటే మనం ఫస్ట్ సైట్కి ఫిజికల్గా వెళ్ళి విజిట్ చేసి ఎంత కేవీ తీసుకుంటారో, దానికి ఎంత లోడ్ కేబుల్ వేయాలి, బేస్మెంట్ ఎంత చేయాలి, దాంతోపాటు హయ్యర్ కేవీ అన్నింటికి 4 ఎర్త్ పిట్స్ కావాలి. అవి ఏంటి అంటే బాడీకి 2, బాడీ ఎర్త్ పాయింట్స్ 2, న్యూట్రల్ ఎర్త్ పాయింట్స్ 2, ఇవి ఖచ్చితంగా ఉండాలి హయ్యర్ కేవీకి. మనం మాన్యువల్గా డ్రాగ్ చేయడం కానీ అన్లోడింగ్ చేయడం కానీ కష్టం. సో ప్రీ ఇన్స్టాలేషన్ టైంలోనే బేస్మెంట్ ఎక్కడేస్తారు, సో వెహికల్ డైరెక్ట్గా బేస్మెంట్ వరకు రీచ్ అవుద్దా లేదా, అలానే
క్రెయిన్ యాక్సెసిబుల్ ఉందా లేదా, క్రెయిన్ మనకి తెచ్చి అన్లోడింగ్ చేయగలదా లేదా అనేది ఈ పాయింట్స్ కూడా చెక్ చేసుకుంటాం. కొన్ని సైట్లు ఏంటంటే డీజీ కింద ఏదైనా సెల్లార్లో ఉంది అనుకోండి, సో ఓపెన్గా ఎగ్జాస్ట్ వదిలేయటానికి అవ్వదు. సో ఆ టైంలో క్లాడింగ్ ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ మనం ప్రీ ఇన్స్టాలేషన్లోనే మనం ఒక రిపోర్ట్ రెడీ చేసుకొని ఉంచుకుంటాం అన్నమాట. ఈ రిపోర్ట్ ప్రీ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి, సో మా డీజీ ఇందులో ఇన్స్టాల్ అవ్వాలి అంటే ఇవి రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళు చేస్తారు. లేదు వెండర్ చేస్తారంటే వెండర్ కూడా చేసుకోవచ్చు. అలానే అది ప్రీ ఇన్స్టాలేషన్లో ఎర్త్ ఫిట్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎంత లోడ్ కేబుల్ ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ చేంజ్ ఓవర్ వాడాలి, ఎన్ని యాంప్స్ చేంజ్ ఓవర్ వాడాలి అనేది, అంటే ఆటోమేటిక్గా మాన్యువల్గా ఆటోమేటిక్ అయితే ఏమేమి కావాలి అవన్నీ మనం ఒక రిపోర్ట్ రాసి ఇచ్చేస్తాం. సో దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. అది హయ్యర్ కేవీఏకి. ఓకే, సో మనం లోవర్ కేవీకి ఎలా ఉంటుంది, హయ్యర్ కేవీకి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పాము. అలానే ఇంకా కమిషనింగ్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ చెప్పాం. ఫస్ట్ మనం ఫిజికల్గా చెక్ చేసాం, అలానే మెకానికల్గా కూడా చెక్ చేసాము, దాంతోపాటు ఎలక్ట్రికల్గా కూడా చెక్ చేసాము. ఈ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం డీజిల్ ఫిల్ చేసి, ఓకే, డీజిల్ ఫిల్ చేసిన తర్వాత ఎయిర్ లాక్ తీసి జనరేటర్ని స్టార్ట్ చేస్తాం. జనరేటర్ని స్టాప్ చేయడం కాకుండా ఇంకొకటి ఏంటి అంటే, చూడండి, జనరేటర్ అందరూ మ్యాక్సిమం స్టాప్ చేసేస్తారు. దాంతోపాటు ప్రతి జనరేటర్కి సేఫ్టీ ఉంటుంది. అంటే చూడండి, ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. బయట మనకి ఫిజికల్గా చూడండి ఎమర్జెన్సీ బటన్స్ ఉంటాయి, ఎల్ఓపి సెన్సార్స్ ఉంటాయి, హెచ్ఈటీ ఉంటుంది, కూలెంట్ టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది, యాంబియంట్ టెంపరేచర్ సెన్సార్ ఉంటుంది. అలానే అంటే డీజిల్లో వాటర్ ఏదైనా మిక్స్ అయింది అనేది సెన్సార్స్ ఉంటాయి. సో మనం ఏంటి అంటే లోవర్ కేవీకి కానీ హయ్యర్ కేవీకి కానీ ఏంటి అంటే ఖచ్చితంగా సెన్సార్ టెస్ట్ చేయాలి. బేసిక్ సెన్సార్ టెస్ట్ అన్నీ చేయక్కర్లేదు. ఏంటి, ఫస్ట్ ఎమర్జెన్సీ బటన్ ప్రాపర్, అంటే ఫస్ట్ మనకి యూజ్ అయ్యేది ఏంటి అంటే ఎమర్జెన్సీ బటన్. మనం జనరేటర్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ బటన్ పనిచేస్తుందా లేదా, కొన్ని జనరేటర్లకి ఒకటి ఉంటుంది, మరికొన్ని జనరేటర్ రెండు ఉంటాయి. సో రెండు బటన్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, అది బయట ఉన్న కంట్రోల్ ప్యానల్లో, కంట్రోల్ ప్యానల్ దగ్గర ఉన్న ఫిజికల్గా కొన్ని దగ్గర పొజిషన్లు చేంజ్ అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా ఉంటుంది ఎమర్జెన్సీ బటన్ అనేది. సో ఎమర్జెన్సీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అలానే చాలా వరకు ఏంటి అంటే ఒక హాస్పిటల్లో కానీ లేదంటే ఏదైనా ఇండస్ట్రీ అనుకోండి, ఓ డెడికేటెడ్గా ఒక ఎలక్ట్రీషియన్ లేదంటే జనరేటర్ టెక్నీషియన్ ఉంటారు. అపార్ట్మెంట్లో ఏంటి అంటే వాళ్ళకి ఏం తెలియదు. మనం ఒక సైట్లోకి వెళ్ళిన తర్వాత డీజిల్ ఎలా ఫిల్ చేయాలి, చాలా వరకు డౌట్ ఏంటి అంటే అపార్ట్మెంట్లో పవర్ పోదు ఎక్కువగా. వాళ్ళు ఒకసారి ఏదైనా ఫస్ట్ ఎవరైతే జనరేటర్ కొనేటప్పుడు ఎవరైతే ఉంటారో, బిల్డర్ అయితే బిల్డరు, కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టరు, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసేస్తారు. ఫుల్ ట్యాంక్ చేసేసి ఇంకా వదిలేస్తారు. ఇంకా అపార్ట్మెంట్లో పవర్ ఎప్పుడూ పోదు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా అలా వదిలేస్తారు. డెమో మనం చాలా తక్కువ డెమో ఇచ్చేటప్పటికి ఉంటారు ఒకరు, హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఇంకొకరు ఉంటారు. సో వాళ్ళకి ఏం తెలియదు. సో ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెమో ఇవ్వాలి. డీజిల్ ఎక్కడ ఫిల్ చేయాలి, మన ఫిజికల్గా మనకి ఏమేమి కనబడుతుంది, కంట్రోలర్లో రీడింగ్ ఎలా తీసుకోవాలి, డీజిల్ ఎలా డీజిల్ ఎన్ని లీటర్స్ ఉన్నాయన్నది మనకి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అన్ని జనరేటర్స్లో కాంబో యూనిట్ ఉంటుంది, ఫ్యూయల్ కాంబో యూనిట్ ఉంటుంది. కాబట్టి అది మెకానికల్గా చూపిస్తుంది, మాన్యువల్గా చూపిస్తుంది, అండ్ డిజిటల్గా కూడా చూపిస్తుంది. సో మెకానికల్గా ఎలా, ఇప్పుడు అందరికీ చదువు రాదుగా వాచ్మెన్లు ఉండేటోళ్ళకి. సో ఆ వాచ్మెన్కి అర్థమయ్యేలాగా కాంబో యూనిట్లో ఆ నీడిల్ బట్టి డీజిల్ ఎంత ఉంది, ఎలా ఉంది అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది వాళ్ళకి డెమో ఇవ్వాలి. స్టార్ట్ అండ్ స్టాప్ ఎలా చేయాలి అనేది, స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, స్టాప్ చేసేటప్పుడు ఎలా స్టాప్ చేయాలి. అలానే జనరేటర్ రన్నింగ్ అవుతున్నప్పుడు ఒకవేళ ఆగిపోతే మనం ఏం చేయాలి, వచ్చే అలారం ఎక్కడ మనం చూడాలి అనేది కూడా మనం వాళ్ళకి
కంప్లీట్ డెమో ఇవ్వాలి. సో ఆ డెమో ఇచ్చామనుకోండి, ప్రతి చిన్నదానికి కూడా ప్యానిక్ అవ్వరు. ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓకే జనరేటర్లో ఇది ప్రాబ్లం వచ్చింది అని. కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రాదు. సార్ జనరేటర్ ఆగిపోయింది, మీరు వచ్చేయండి. సార్ జనరేటర్ అసలు ఎందుకు ఆగింది? కొన్నిసార్లు ఎలా చాలా సిల్లీ రీజన్స్తో మన సైట్కి విజిట్ చేస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు. సో అది అనమాట. సో కంప్లీట్గా మనం డీజిల్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి, ప్రాబ్లం వస్తే ఇక్కడ చూడాలి. ఒకవేళ జనరేటర్ ఆగిపోయింది అంటే మనం ఏం చేయాలి, ఎందువల్ల ఆగింది అనేది వాళ్ళకి ఫిజికల్ కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పాలి. సో ఆ పాయింట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత కూడా అవ్వలేదు అంటే మీరు ఖచ్చితంగా టెక్నీషియన్ని పిలవాలి. అదే అన్నమాట. ఇవన్నీ మనం చెక్ చేసి మనం కమిషనింగ్ స్టార్ట్ చేస్తాం. సో వన్స్ ఐడియల్గా రన్ చేసిన తర్వాత మనకు అన్ని పారామీటర్స్ ఓకే, అన్నీ ఓకే, ప్రాపర్గా జనరేటర్ సర్టెన్ ఆర్పిఎం మెయింటైన్ చేస్తుంది, ప్రాపర్ వోల్టేజ్ వస్తుంది, ఫ్రీక్వెన్సీ వస్తుంది. మనం జనరేటర్ రన్ అయ్యేటప్పుడు ఏది కూడా అబ్నార్మల్ సౌండ్స్ ఏం లేవు, అంతా బాగానే ఉంది, జనరేటర్ స్మూత్గా రన్ అవుతుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం అవుట్పుట్ లోడ్ కనెక్ట్ చేసుకొని ఆన్ చేస్తాం అన్నమాట. ఆన్ చేసి మినిమం మనం 15 మినిట్స్ అయినా హైయర్ కేవీ అని లోడ్ టెస్ట్ చేయాలి. అప్పుడే మనకేంటి అంటే సడన్ జర్క్ లోడ్స్ వచ్చేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, నార్మల్ లోడ్లో ఉండేటప్పుడు ఎలా ఉంది అనేది మనకు ప్రాపర్గా తెలుస్తుంది. సో వాళ్ళకి మనం డెమో ఇచ్చేసి మనం చెక్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా జనరేటర్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది, హయ్యర్ కేవీ అయితే ప్రీ ఇన్స్టాలేషన్ ఏంటి, కమిషనింగ్ టైంలో మనం ఏమేమి చేయాలి, కమిషనింగ్ చెకింగ్ ఫిజికల్గా, మెకానికల్గా, ఎలక్ట్రికల్గా ఎలా ఉంటుంది, ప్రీ స్టార్ట్ ఎలా చేయాలి, మనం ఎమర్జెన్సీ స్టాప్స్ అంటే సెన్సార్ అన్నీ వర్క్ అవుతున్నాయో లేదా చెక్ చేయాలి, అలానే లోడ్ టెస్ట్, ఇవన్నీ మనం ఈ పాయింట్స్లో కవర్ చేసుకున్నాం. సో ఇది కమిషనింగ్ కోసం కంప్లీట్ గైడెన్స్ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.